అండర్-19 ప్రపంచ కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో పాక్పై భారత్ ఘన విజయం సాధించింది. 58 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో భారత్ సెమీఫైనల్కు అర్హత సాధించింది. బులవాయో వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. వేదాంత్ త్రివేది అర్ధ సెంచరీతో భారత్కు భారీ స్కోర్ అందించాడు. ఆఖరిలో కనిష్క్ చౌహాన్, కిలన్ పటేల్ కూడా ఇన్నింగ్స్లో ఆడారు. భారత బ్యాటర్లలో అరుణ్ జార్జ్, కెప్టెన్ ఆయుష్ మాత్రే, అభిజ్ఞాన్ కుందు, దీపేష్ దేవేంద్రన్ విఫలమయ్యారు. కాగా వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, అంబరీష్ ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుస్సేన్, మొమిన్ ఖమార్, అలీ హసన్ బలోచ్ తలో వికెట్ తీశారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పాక్ తొలుత విజయం దిశగా సాగింది. అయితే మధ్యలో భారత స్పిన్నర్లు కిలన్ పటేల్, ఆయుష్ మాత్రే, కనిష్క్ చౌహాన్, విహాన్ మల్హోత్రా చెలరేగడంతో పాక్ కు ఓటమి తప్పలేదు. పేసర్లు అంబరీష్, హెనిల్ పటేల్ కూడా రాణించడంతో పాక్ 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ ఇన్నింగ్స్ లో ఉస్మాన్ ఖాన్ ఒకడే అర్ధ సెంచరీతో రాణించాడు. హంజా జహూర్, కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఈ ఓటమితో పాక్ ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించగా గ్రూప్ 2 నుంచి భారత్, ఇంగ్లాండ్ సెమీస్ కు అర్హత సాధించాయి. గ్రూప్ 1 నుంచి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ బెర్తులు దక్కించుకున్నాయి. ఫిబ్రవరి 4న జరిగే రెండో సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ ను ఢీకొంటుంది. 3న జరిగే తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ తలపడతాయి.